First of all, damn, there's so many people. ఇది మా ప్రీ ప్రీ రిలీజ్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ భయం అవుతుంది ఇంతమందిని చూస్తే. It's so lovely to see so many people out here. First of all, Atlanta, can we hear a big O for our Telugu culture on 3, 2, 1. Let's go! What happens is when you're in Hyderabad, when you're in the film industry, you get stuck in one particular box. చాలా మంది మా ఫ్రెండ్స్ అరే నువ్వు హైదరాబాద్లో కాదు, హైదరాబాద్ నుంచి ఎంత దూరం పోతే తెలుగు సినిమాల చుట్టూ అంత క్రేజ్ పెరుగుద్ది అంటారు. సో నేను బేబీ తర్వాత తిరుపతికి వెళ్ళినా. తిరుపతికి వెళ్తే అసలు మేము చిన్న యాక్టర్లం, కొత్త యాక్టర్లం అయినా కానీ అక్కడ గేట్లు ఎరగొట్టేసి థియేటర్ లోపలికి వచ్చేసారు. ఇంకా సినిమా రిలీజ్ అయ్యి ఒక వారమే అయింది. దాని తర్వాత సర్లే ఇది ఓకే అనుకొని తర్వాత మెల్ల వైజాగ్, శ్రీకాకుళం వెళ్తే శ్రీకాకుళంలో అయితే గ్లాస్లు అవన్నీ ఎరగొట్టేసారు. అవన్నిటికి మించి యుఎస్కి వస్తే అసలు the craze for cinema here is just next level. నేను అసలు ఈరోజు పొద్దున I didn't have any expectation అసలు ఏం చేయాలి ఏంటి. There was a women's forum. I thought I'll just casually walk in, అందరికి హాయ్ చెప్పి అట్లా 2 నిమిషాలు మాట్లాడి ఒక యాక్టర్ పని ఉంటుంది కదా అది చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటే అసలు అక్కడ ప్రేమ చూపిస్తే I was like, wow, this is something else. And అమెరికా, మన తెలుగు వాళ్ళు మీరంతా ఇక్కడ ఉన్నారు. You are shaping Telugu cinema without you all knowing it in many different ways because మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ రివ్యూలు వస్తాయి. ఇక్కడ నుంచి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ మా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేప్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. And I'm looking forward to the whole event, and I'm sure you all are waiting for my bigger brother Vijay Devarkonda to come as well. So